2,85,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడ్డది. ఒకనాడు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు వరి అత్యధికంగా పండిస్తారని చర్చ ఉండేది. కానీ నాడు నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలు దేశంలోనే అత్యధిక వరి పండించే జిల్లాలుగా దేశంలోనే 2,85,00,000 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తే ప్రతి గింజను మా ప్రభుత్వం కొన్నది 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. ఈరోజు పాలేకర్ గారు ఒక సూచన చేసింది. రైతుల సమస్యను ఎదుర్కొంటున్న యూరియా సమస్య తీవ్రంగా ఉండి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించాల్సినంత సహకారం అందించకపోవడం వల్ల రైతులకు అందుబాటులో ఉండాల్సిన యూరియా అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందిని చూస్తే ఈరోజు సుభాష్ పాలేకర్ గారు ఏదైతే సూచన చేస్తున్నారో సేంద్రియ వ్యవసాయమే రైతులకు రక్షణ. ప్రతి గ్రామం నుంచి 4,24,00,000 రూపాయలు పేదల ధనం తరలిపోతుందని ఏదైతే చెబుతుండ్రో ఆ 4,24,00,000 రూపాయలను తరలిపోకుండా చూడాలి గ్రామాల నుంచి అని అంటే సేంద్రియ వ్యవసాయం మనం చేపట్టాలి. దానికి సంబంధించిన ప్రణాళికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రచిస్తుంది. మా మిత్రులు శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా, రసాయనిక ఎరువుల వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయానికి మారడానికి అవసరమైన ప్రణాళికలు మన రాష్ట్ర ప్రభుత్వం రచిద్దాము, దానికి కావలసిన ప్రణాళికలు చేపడదామని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం దండగ కాదు పండుగ చేయాలనుకున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో కరువులు, వలసలు, కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్లు, ఈ బాధ నుంచి రైతాంగాన్ని కాపాడాలి, శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అని 1975లో ఎస్బి చవాన్, జలగం వెంగళరావు గారు చేసుకున్న ఒప్పందం గోదావరి జలాలను ప్రాణహిత నుంచి మొదలుపెట్టి చేవెళ్ల వరకు తరలించాలని చేసుకున్న ఒప్పందాన్ని 2007-8లో రాజశేఖర రెడ్డి గారు తిరిగి పునఃప్రారంభించి పునర్జీవనం పోయడం జరిగింది. వారి మరణానంతరం జరిగిన పరిణామాలు, చేపట్టిన పనులు 11,000 కోట్లు ఖర్చు పెట్టినా ఆ తర్వాత రీడిజైనింగ్ల పేరు మీద ప్రాణహిత తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు కానీ చేవెళ్ల ప్రాంతానికి తరలించాల్సిన నీళ్లు కానీ రాలేదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ గురించి నేను ఎక్కువ ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు, జరుగుతున్న పరిణామాలు మీకు అందరికీ తెలుసు. కానీ ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఆనాడు ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి వైఎస్ఆర్ గారు ఏదైతే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి చివరి ఆయకట్టు తాండూరు వరకు రంగారెడ్డి జిల్లా వరకు తరలించాలని చేసిన ఒక గొప్ప ప్రణాళిక గతంలో నిర్లక్ష్యానికి లోనైంది. ఈనాడు ఈ వేదిక మీద నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను కొనసాగించే ప్రభుత్వంగా నేను మాట ఇవ్వదలుచుకున్న. తుమ్మిడిహెట్టి దగ్గర మళ్ళీ ప్రాజెక్టును కడతాం. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ కొంత ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి రైతాంగానికి చేయదలుచుకున్న మేలు కొనసాగించాలని ఈరోజు గోదావరి జలాల మీద ప్రాజెక్టును కడతామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇదే కాదు, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ వల్ల అక్కడ కుటుంబాలు, అక్కడ పిల్లలు, అక్కడి పరిస్థితులు మీకు అందరికీ తెలుసు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆనాడు చెప్పింది, ఇక్కడ మనుషులు నివసించలేని పరిస్థితులు వచ్చినా ఈ ప్రాంతం ఎడారిగా మారబోతుంది, ఈ ప్రాంతంలో ప్రజలు బ్రతకలేరు, బ్రతకడము అసాధ్యము అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పి ఈ ఫ్లోరైడ్ మహమ్మారి అక్కడి ప్రజలని, పుట్టే పిల్లల్ని కాళ్ళు వంకర, చేతులు వంకర, నడుము వంకరతో కన్న తల్లిదండ్రులకు బతుకున్నంత కాలం దుఃఖాన్ని, శోకాన్ని అందిస్తున్న సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టు 2005-6లో ప్రారంభించారు. ప్రపంచంలోనే పొడవైన టన్నెల్, 42 కిలోమీటర్లు సాగునీటి ప్రాజెక్టు కోసం ఆనాడు గొప్ప టెక్నాలజీ టన్నెల్ బోరింగ్ మిషన్, ప్రపంచంలోనే ఒక టెక్నాలజీ తీసుకొచ్చి మనుషులు తవ్వే టన్నెల్స్ కాదు, టన్నెల్ బోర్ మిషన్తోని 11 మీటర్ల డయా అంటే దాదాపుగా ఒక పెద్ద రోడ్ అంత సైజు టన్నెల్ని తవ్వాలి అని
ఆనాడు 2,000 కోట్ల రూపాయలతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 42 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బిసి టన్నెల్ ఎక్కడిదక్కడనే ఆగిపోయింది. నిజంగానే ఆ ప్రాజెక్టు పూర్తయిన ఉంటే 3,60,000 ఎకరాలు నల్గొండ జిల్లా ఆయకట్టుకు పారడమే కాదు, ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించి నల్లగొండ ప్రజలు ఎదుర్కొంటున్న